గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విభీషజే భవరోగిణాం మితయే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మా అనాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేమల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వితం శ్రీ విరహితానంద వెంకటదాసార్య గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. గురు పరంపరముకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్యులకు జై. శ్రీ విరహితానంద వెంకటదాసార్యులకు జై. మేలుకొల్పు చెప్తున్నా చెప్పప్ప. మేలుకో ఓ మాయ జీవా మేలుకో, మేలుకుంటే మేలు కలుగును జలమే గద జాగుచాయకు. పాలు మాలిన చేష్టలో బడి ఏలనీకి వెర్రి భ్రమలు. మేలుకో ఓ మాయ జీవా మేలుకో. కాలమెల్లను వృతా గడుపుచు చాలా శ్రమలకు కారణంబు. మూలమేదో ముందుగనుకొని ముక్తి మార్గము తెలుసుకొనుము. మేలుకో ఓ మాయ జీవా మేలుకో. ఇంద్రజాలము నీదు పతుకు ఇంత గర్వం వేల నీకు. చాటి పెద్దలు చూచి నేర్చుకు చాలు ఈ సంసార సుఖము. మేలుకో ఓ మాయ జీవా మేలుకో. భోగభాగ్యములెల్ల చూచక చాలగా మొరచితివి నీవు. కాలయముడు నిన్ను విడువడు కాయమే కథ నీకు తెలియదా. మేలుకో ఓ మాయ జీవా మేలుకో. నీవలే ఈ భూమి మీద పుట్టి చచ్చిన వారినెల్లా కన్నులారా కంటివి కద కాయమెక్కడ నిలచి ఉందా. మేలుకో ఓ మాయ జీవా మేలుకో. బుద్ధిమాలున పనులు చేయుచు ఎద్దువలను వడలు పెంచక. బుద్ధిమాలిన పనులు చేయుచు ఎద్దువలను వడలు పెంచక. ఎదుట తప్పులు లెంచుకుంటూ నీదు తప్పులు మరచితివి కదా. మేలుకో ఓ మాయ జీవా మేలుకో. మలము మూత్రము మరియు చీము ఎముకలు దుర్గంధవాసన. ఏలనీకి మల్లి మోగము చాలు ఈ సంసార బంధము. మేలుకో ఓ మాయ జీవా మేలుకో. వాస
దాసిగాను పుల్లయారుల వద్ద చేరి వెంకటదాసార్యులు బుద్ధిమంతులకెల్ల తెలిపెను ఒత్తికతో పరిపూర్ణ భావము. మేలుకో ఓ మాయ జీవా మేలుకో, మేలుకుంటే మేలు కలుగును జలమే కద జాగుచాయకు. పాలు మాలిన చేష్టలో పడి ఏలనీకి వెర్రి భ్రమలు. మేలుకో ఓ మాయ జీవా మేలుకో. బలో సద్గురు మహారాజ్ की జై. జై గురు. జై. 84 అన్న పద్యం, 84వ పద్యం. నా అన్నయ్యకి నాకు చెప్పినాడు. ఉన్నాడు డేకేమో కానీ అన్నయ్య నాకే చెప్పినాడు కరెంటు. చెప్తా చెప్పు. జై సరే, ఇంకా బ్రేక్ అవుతుంది వయసు. మంచి నున్నవా గృహమును కాలగ చూచిన గృహమందున ఉన్నవా గృహమెడలు గతి గృహిణీ పుత్రాదుల భ్రమ గ్రహింపడు తత్వవేత్త గతి పొందవలేరా దగరాకాశ వ్రతమందవలేరా క్రతుధ్వంసీపై బుద్ధి గమ్యుడై నీకించి మతి మరచి ఉండుటే మన్మాయమందుట జతుకమంటెడు జాడగన్గొని జగత్పతి మది చేర నొక్కుతూ సతతమును సంధించి మెలగుము శాశ్వతాంశపు మనన మదియగు గతి పొందవలేరా దగరాకాశ వ్రతమందవలేరా. జై గురు. జై గురు. అందరికి జై గురు. గురు పరంపర. కాలిపోతున్న గృహమును చూచిన గృహస్థుడు ఆ గృహము నుండి బయటకు పారిపోవు. అటులనే గృహిణిని పుత్రులను ధనమును పట్టించుకొనక తనకు తాను రక్షించుకొనకు చూసాను. అదేవిధంగా తత్వవేత్త అయిన వాడు ఎరుకైన గృహమునందు సంసార తాపం కలుగుచున్నగా గృహస్థుడైన సూత్రాత్మ తనకు దీవేశ్వర జగత్తు వల్ల కలిగిన ఘోర సంసారం వదిలి పారిపోవును. ఇక్కడ కాలిపోతున్న గృహమును చూసిన గృహస్థుడు అంటే ఇంకా మొదలవుతున్నటువంటి ప్రారంభ దశలో ఉంటే తన వాళ్ళను ఏదైనా ఉండేది రక్షించుకునేదానికి చేస్తాడు. తాను గాఢ నిద్రావస్థలో ఉండి చుట్టుముట్టినటువంటి మొత్తం చుట్టుముట్టినాయనుకో, ఏ స్థితిలో కూడా తాను ఇంకేమీ ఇంకా ఎవరిని ఏమీ చేయలేను నేను అనే స్థితిలో ఉన్నవాడు తనకు తాను రక్షించుకోవడానికి పరిగెత్తాడు. దాంట్లో నుంచి అక్కడ లోపల నా డబ్బులు బాయినాయని మళ్ళీ బయట నుంచి తన పుత్రుడు తన పిల్లలను చూసి బయట నుంచి ఏడ్చుకుంటాడు తప్ప తాను ఏమీ చేయలేని స్థితిలో ఉంటాడు. మేలుకొన్న వాడైతే ముందుగా మేలుకొన్న స్థితిలో జరుగుతున్న దాన్ని గమనించి తీసుకురాగలడు బయటకు వాళ్ళను కూడా. నిద్రించే వారి సమయంలో జరిగిందనుకోండి, అట్లా తప్పదారులు తానెట్లా బయటపడతాడో ఆ విధంగానే తత్వవేత్త అయిన వాడు
తత్వవేత్త అయిన వాడంటే తానెవరో తెలిసినటువంటి వాడు, తాను భౌతిక స్వరూపంగా ఉన్నటువంటి శరీరం కాదు, గుర్తెరిగే చైతన్యంగా ఉన్న చైతన్య స్వరూపుణ్ణి అని గుర్తెరిగినటువంటి వాడు. ఈ ఎరుక అనే గృహంలో సంసార తాపం కలుగుతూ ఉంటే ప్రాపంచికమైనటువంటి విషయాల చుట్టూ ఉన్నటువంటి సంసారం అంతా ప్రపంచమే. సంసారం అంటే ఇంట్లో ఉండే కేవలం భార్య పిల్లలే కాకుండా తాను వ్యవహరిస్తున్నటువంటి సకల జగత్తు సంసారం అనే దాంట్లో తాపం కలుగుచుండగా ఏమి రకరకాలైనటువంటి తాపాలు కలుగుతున్నాయి. మోదకేదాలన్నీ కూడాను క్షణక్షణానికి మారిపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు అన్నీ జరిగేటివన్నీ కూడా ఈ రకమైనటువంటివన్నీ ఈ జన్మలో మానవుడిగా జన్మించినందువల్ల కలుగుతున్నందువల్ల ఈ జన్మ గృహస్థుడైనటువంటి స్వత్రాత్మ రాజయోగిగా ఉండేటువంటి వాడు ఏ విధమైనటువంటి తాను తాపం కలుగుతోందో దానికి అతీతమైనది ఏదో, దాన్ని తెలుసుకోవాలి ఏదో, ఈ జన్మ కర్మల ముందు నుంచి విడివడాలా అనే కోరిక కలిగితే కనుక వాడు ఆ విచారణ చేత జీవేశ్వర జగత్తు వల్ల కలిగినటువంటి ఘోర సంసారం అంతా జీవేశ్వర జగత్తుల వల్ల కలిగింది. ఈశ్వరుడు అనే కర్త బ్రహ్మాండాన్ని ఏర్పడిస్తే అందులో ఏర్పడిన జీవుల్లో చైతన్యం అనేది మానవుడుగా ఉంటూ ఆ చైతన్యం చేతనే గుర్తించి ఆ చైతన్యం చేత విచారించి ఆ రెండింటినీ వీడినటువంటి జీవుడు ఈశ్వరుడు అనేటువంటి ఈ 4 తనువుల్ని అష్టతనువుల్ని వదిలినటువంటి వాడై ఆ జగత్తు ఆ జీవేశ్వరుల వల్ల కలిగినటువంటి ఈ జగత్తు అనేది అక్కడేమో జీవుడు ఈశ్వరుడు సంకల్పించిట్టే బ్రహ్మాండం ఏర్పడితే ఇక్కడ జీవుడు సంకల్పించి అనేక జన్మలను పొంది కర్మలు చేసుకుంటూ పునరుత్పత్తికి కారకుడవుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రెండిటికి కారణమైనటువంటి ఈ ఎరుకను వదులుకుంటే అది కారణ వస్తువుగా ఉండకుండా అది మళ్ళీ పునరావృత్తి కలిగి ఉపాధి కలిగించే జోలికి పోదది. కాబట్టి తిరిగి ఎరుక జోలికి పోకుండా ఉండడానికి ఈ ఘోర సంసారమును వదిలి పారిపోవునంటే ఇల్లు ఏదైతే కట్టుకున్నాడో దాన్ని వదిలి కాదు, ఈ ఘోర సంసారానికి కారణమైనటువంటి జీవేశ్వరులు అనేటువంటి అష్టతనువుల్ని వదిలి ఆ అష్టతనువులు అనే భ్రాంతిలో నుంచి తాను మొదట చైతన్య స్వరూపుడుగా ఆ తర్వాత అది లేనివాడుగా లేనెరుకలో ఉండి నటిస్తూ పాత్ర పోషిస్తున్నవానిగా మారతాడు. గురుకృప చేత దాన్ని పోగొట్టుకున్నవాడు సంసార భ్రాంతి వదలనిచో తానే నశించును. సంసార భ్రాంతి అనేది సంసారంలో పాత్ర పోషించు అంతే. ఆ పాత్ర పోషించి అన్నిటినీ సాక్షిత్వ స్థితిలో ఉండి చూస్తూ ఉంటే నువ్వు చేయాల్సిన కర్తవ్యాన్ని నువ్వు చేస్తున్నావు. కర్తగా చేసి నేనే కర్తననేటువంటి అహంచేత కాకుండా నేనే యజమాని అనేటువంటి స్థితిలో కాకుండా నువ్వు సాక్షిత్వ స్థితిలో నువ్వు కుటుంబానికి యజమాని అయినప్పటికీ పూర్తి దాని భ్రాంతిలో ఇరుక్కోకుండా దాని పని నువ్వు చేయాల్సిన కర్తవ్యాన్ని చేయి. అది నడపడానికి ఆ కుటుంబంలో కొందరుంటే ఎవరికి వారి పనులు చేసినట్టు అట్లా చేయి, ఓ పాత్ర పోషించు అంతే. అట్లా కాకుండా నిరంతరం అదే మెదిలిందనుకో, దానికి ఉదాహరణ కూడా చెప్పారు. దానికి నాటడానికి సముద్రం దాటడానికి సముద్రంలో ఉన్నావు, పడవను ఆశ్రయించావు. ఆ పడవను ఆశ్రయించి ఆ పడవలో దాటుకునే దానికి ఉపయోగించుకో. ఆ పడవలో ఉంటూనే పడవలో ప్రయాణం చేస్తూనే అది మహాసాగరం అనేటువంటి సంసారం అంటే మామూలుది కాదు, మహాసాగరం వంటిది. జగత్తంతా సంసారమే మానవ జన్మ ఎత్తినానికి. కాబట్టి దాన్ని దాటడానికి ఏంది ఉపయోగించుకుంటున్నాడంటే నౌక ఉపయోగించుకుంటున్నాడు. పడవ నౌకలు అనేటివి ఇప్పుడు వచ్చాయనుకోండి మిషన్లో అవన్నీ, అప్పుడు మామూలు పడవ ఉపయోగించుకుంటున్నాడు. కాబట్టి ఆ పడవలో నుంచి వాడు ఒడ్డుకు దాటుకోవాలి. ఆ ఒడ్డుకు దాటుకునే క్రమంలో తాను పడవలో ఉండాలి, పడవలోకి నీళ్ళు రాకూడదు, ఆ స్థితిలో ఉండాలి. పడవ నీళ్ళ మీద ఉండొచ్చు కానీ నీళ్లు పడవలేకి రాకూడదు. నీళ్లు పడవలేకి వస్తే మునిగిపోతుంది, వాడు పడవ ఇద్దరు మునిగిపోతారు అని చెప్పేది. అందువల్ల ఈ సంసారం అనే భావనలో తాను ఉంటూ దానికి తగినటువంటి ఆ పడవలో కూర్చొని ఏ విధంగా చేస్తున్నాడో ఆ విధంగా
చెయ్యి, అంతేగాని దాంట్లోకి మొత్తం సంసారమే ఎక్కిందనుకో మనసులోకి, రెయిన్బోళ్ళు ఈ బోధ విన్నావు, ఈ బోధ వినడం వల్ల అది బాయతో తోచబడుతున్నటువంటి జగత్తులో నా పని నేను చేసుకుంటున్నాను, ఆ తోచిన జగత్తులో నటన ఎటువంటిదో అట్లనే నాది కూడా చేస్తున్నటువంటిది అనే భావంతో ఉండకుండా తాను కర్తగా ఉండి నిరంతరం దాంట్లోనే మునిగితే పడవలేకి నీళ్ళు వచ్చినట్టు అవుతుంది అప్పుడు. కాబట్టి ఆ పని చేయాల్సింది పని చేయి, అంతేగాని మదిలో ఏముండాలి, గురువాక్యం చేత నువ్వు ఏది విన్నావో, ఏ విచారణ ద్వారా అయితే ఈ గుర్తెరిగే చైతన్యమైన దానిని మాటి మాటికి మనసులోకి వచ్చి దాంట్లో కూరుకుపోకుండా దాంట్లో నుంచి నేను లేను, నేను లేనివాడను, ఎప్పటికీ నేను లేను, ఎరుక చేత సృష్టించబడినటువంటి జగత్తుతో సహా బ్రహ్మాండంతో సహా ఈ జీవేశ్వరులు అనేది కూడా కేవలం కలవడ్డిదేనని లేనెరుకలో తానుండి ప్రవర్తించే విధంగా ఉండు అని చెప్పినారు. కాబట్టి ఆ గురువాక్యమే నిరంతరము మెదులుతూ ఉండాలి. లేదు ఆ సంసార భ్రాంతి వదలకుండానే ఇదేమో కేవలం వింటూ ఉండి దీన్ని లోపల భావన చెందకపోతే ఆ భ్రాంతి అలాగే ఉంటుంది. కాబట్టి అందువల్ల తిరిగి తానే మళ్ళీ తిరిగి పుట్టడానికి కారణమైనటువంటి దాంట్లోనే పునరావృత్తి పొందుతూ ఉంటాడు. కాబట్టి యజ్ఞరూపంగా జరుగు సృష్టి స్థితి లయములను ధ్వంసం చేయగల స్థిరబుద్ధి కలుగుటకు గాను ఈ యజ్ఞరూపంగా జరుగుతున్నటువంటి సృష్టి చేయడం, స్థితి కలగడం, మళ్ళీ లయం కావడం అనేది వీటిని ధ్వంసం చేయగల స్థిరబుద్ధి. ఈ సృష్టి స్థితి లయాలు అనేటివి మూడు జరిగినటువంటివన్నీ మూడవస్థలతో పోల్చుకోండి. ఈ మూడవస్థల్ని మీరినటువంటి ప్రత్యేగాత్మ స్థితిలోనూ ఉంటే ఆ ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి సాక్షాత్తు స్థితిలో నుంచి పరమాత్మ స్థితి, ప్రత్యేగాత్మ స్థితి రెండు ఒకటేనని ఆ రెండు అఖండ ఎరుక అనే దాంతో లేని మాయ కలగజేసినటివి. ఈ లేని మాయ దానికి తోడై గుణాలతో కూడి తన్మాత్ర సహితమై ఈ విధంగా చేసింది అని ఒక్క నిమిషం ఉండండి. సరేలేండి. కొంచెం అంతరాయము కలిగింది. కాబట్టి ఆ స్థిరబుద్ధి కలుగుటకు కాను ఈ మూడవస్థలుగా తోచబడుతున్నది, ఆ మూడు సృష్టి స్థితి లయాలుగా తెలియబడుతున్నది అంతా లేనే ఎరుక, అఖండ ఎరుక అనేటువంటి దానికి కల్పించబడినటువంటి మాయ చేత తోస్తున్నటువంటి దృశ్యం, కళలో వచ్చినటువంటి దృశ్యంగా భావించి నిక్కించి ఉండుము అంటే వాటిని దాటిన స్థితిలో సాక్షిగా ఉండుము. సూత్రాత్మ సమిష్టి బుద్ధి చే పనిని మరిచివేందు. అట్లుంటే నువ్వు సూత్రాత్మ అనేది సమిష్టి బుద్ధి చేత కలగజేస్తున్నటువంటి పనిని మరిచి ఉంటావు. అదే మన్మయమందుట అంటే మనస్సు అవి ఉన్నప్పటికీ కూడా దానితో వీటన్నిటితో తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి స్థితి. అనగా సూత్రాత్మ మనస్సు పనిచేయని స్థిరతలో, సూత్రాత్మ అనే మనస్సులో కలిగేటువంటి సంకల్పాలకు కారణమైనటువంటి స్థితిలో నుంచి అది పనిచేయని స్థితిలో, అది దేనితోనూ తాదాత్మ్యం చెందకుండా ఉండేటువంటి స్థితిలో, స్థిరత్వంగా అది సంకల్పరహితంగా ఉన్నటువంటి మౌన స్థితిలో, ఏ మౌనము బాహ్యంగా కేవలం కాకుండా అంతరంగా మనసులో కూడా కదలికలు లేనటువంటి సమాధి స్థితిలో ఉన్నట, మనసులో కూడా ఏ రకమైనటువంటి వాసనలు కలిగి మళ్ళీ వాటి వైపు కానీ పోకుండా నేను లేని ఎరుకలో తెలియబడుతున్నటువంటి లేనెరుకలోనే కొద్దిగా తెలియబడుతూ ఈ ప్రపంచంలో శరీరం ఉన్నప్పటికీ ఏ జ్ఞానం చేతైతే తెలుసుకున్నావో ఆ జ్ఞానం కూడా లేనిదేనని తెలిసిన తర్వాత
ఆ తెలిసినది అనేది కూడా లేదు. లేకపోయినప్పుడు ఏమిటి? ఏదో తోస్తోంది గదా! కొద్దిగా. నిన్న చెప్పారే కొద్దిగా వెంట్రుక వాసన తోస్తోంది అని. ఆ తోస్తున్న దాంట్లో మరచినటువంటి స్థితిలో దాంతో ఈ సంకల్పాలేవి రానీయకుండా ఏ సంకల్పం కలిగినా, ఏ వ్యవహారం జరిగినా మొత్తం కలుగుతున్నటువంటిదంతా కలేను. కల మేలుకుంటానే ఒక్కటి కూడా కలలోటివన్నీ అనేకత్వంగా ఉన్నటువంటిని ఒక్కటి కూడా లేనట్టుగా అయినట్టుగా భావన చెంది, బుద్ధి పనిచేయని ఆ మనస్సు పనిచేయని స్థితిలో సంకల్పరహితమై, అది వృత్తులు లేనట్టియు అంతా మనసైన మన్మయం. వృత్తులంటే ఏ వృత్తులు? బాహ్యంగా శరీరంతో మనం చేస్తున్న జీవోపాధికి చేస్తున్న వృత్తులు గాదు. మనసులో సంకల్పించి, ఆ సంకల్పించిన వాటికి ఆకర్షించబడి చేయబడే వృత్తులు లేనట్టియు, అంతా మనసే అయిన మన్మయం అయినప్పటికీ, అంతా మనసేను. ఆ మనస్సు అనేటువంటిది లేకునుంటే ఏమీ లేదు. అది ఉంటే దాంతో పొందే సంకల్పాలు, మళ్ళీ అది పొందే అనేకత్వం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ ఏకత్వ స్థితిలో మనసు చెందితే, మనసు రహితమైతే ఏమీ లేదు. అమనస్కము అని అన్నారు. మనస్సే లేకుండా, మనసు లేకుండా అంటే మనసులో పుట్టే సంకల్పాలు. మనసు అనేదేమి పాత్ర గాదు. మెదడనేది ఓ పాత్రగా ఉంది. దాంట్లో సంకల్పాలు పుడుతుంటే, పుట్టడానికి కారణమైనటువంటిదేమో చైతన్య రూపంగా ఉంది. భౌతిక రూపంగా ఏ వస్తువు లేదు. అట్లా అది ఏ వృత్తుల్ని లేకుండా, ఏ సంకల్పాలు చేయకుండా, తిరిగి వృత్తులచే తిరిగి మన్మయత్వము తాను మన్మయత్వం చెంది, తిరిగి ఆ వృత్తుల పట్ల మనసులో పొందే ఆకర్షణల పట్ల, వృత్తుల పట్ల, సంకల్పాల పట్ల ఆకర్షితులు గాకుండా ఉండేటువంటి స్థితిలో సంకల్ప రూప మనస్సుగా పరిణమించకూడదు. మనస్సు ఏం చేయకూడదు అంటే మనసుగా ఉండాలి ఊరికే. మనసులో వచ్చే వాటిని నిజానికి మనసులో వస్తున్నటువంటి సంకల్ప వికల్పములనేటివన్నీ తాను ఎ ఎరుక అనేది లేనిదని దాంట్లో వస్తున్నటువంటివన్నీ కూడా కలలో వచ్చినటువంటి వాటిగా భావించి తానికి అతీతుడుగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి హ్మ్. సంకల్ప రూప మనస్సుగా పరిణమించకూడదు. అది చెదరకూడదు. మనమయత్వం చెందకూడదు. దానివల్ల ఏ దానిల పట్ల తాను ఇంతకాలం మనస్సు చేత సంకల్పించబడి, ఆకర్షించబడి దాంట్లోనే తాదాత్మ్యం చెంది ఉన్నాడో, అది లేనటువంటి అది లేకుండా ఉన్నటువంటి తాను తటస్థంగా ఉండి, తాను లేనెరుకలో కంటున్నటువంటి కలగా భావించినటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి, మళ్ళీ మనమయత్వం చెంది, మళ్ళీ మనసును చెదరనీయకుండా, సంకల్ప రూప మనసుగా పరిణమించనీయకుండా ఉండాలి. అందువలన వస్త్రము నుంచి ఇంగువును తొలగించినను, ఇంగువ వాసన వీడనట్లు వృత్తుల పట్ల విరక్తుడైనను సంకల్పములు వీడవు. కాబట్టి వస్త్రములో నుంచి ఇంగువ గట్టిపెట్టారు. దాని యొక్క తీవ్రమైనటువంటి వాసన అనే ప్రభావం చేత, ఆ కట్టిపెట్టిన గుడ్డ అది దాని యొక్క వాసన తనలోకి లాక్కుంది. ఆ లాక్కున్నటువంటి వాసన ఏమవుతుంది అంటే, నీకు ఇంగువ వాడేసినప్పటికీ ఆ గుడ్డ వాసనొస్తుంది. దానికి ఇంకా ఎత్తగా చెప్పారంటే, ఇక ఆ గుడ్డను గనక ఓ చోట భూమిలో పాతిపెట్టి, కొన్నాళ్ళు పయనించి మళ్ళీ తీసినా కూడా, అది శిథిలమయ్యే స్టేజ్‌కి చేరుకున్నా కూడా వాసన అట్లే ఉంటుందంట ఆ బట్టకి. కాబట్టి అట్లా ఇది వచ్చినటువంటి వాసన అనేక జన్మత్వంగా అనేక జన్మల వాసనలు కొన్నైతే, ఈ జన్మలో మళ్ళీ నీ వ్యవహార రీత్యా కొన్ని వాసనలు నీలో చేరి ఉన్నాయి గాబట్టి ఆ వస్త్రం బోయినప్పుడు తొలగించినప్పటికీ గూడా దాంట్లో ఇంగువను తొలగించినప్పటికీ ఏ విధంగా వాసన వీడలేదో, అట్లా వృత్తుల పట్ల విరక్తుడైనను సంకల్పములు వీడవు. నువ్వు జేసేటువంటివన్నీ ఇట్లాంటి పొరపాటు చేశావు ఇంతకుముందు అనేటివి తెలుసుకున్నావు. గురువాక్యంలోకొచ్చిన తర్వాత ఏది భ్రాంతి చెందావో, ఏది భ్రమ చెందావో, అంతకుముందు ఏది నేననే అహంకారం చేత వ్యవహరించినావో, ఏవైతే చేయాల్సిన పనులు గాకుండా దుష్ట తలంపులు కలిగాయో, ఈ సర్వము పోగొట్టుకున్నటువంటి స్థితిలోకొచ్చావు గదా! గురువు దగ్గరికి చేరిన తర్వాత. ఈ సర్వము లేనివి, ఈ సర్వము నేను అహంకరించింది నేనున్నానని, నేను గొప్పని, నేను కర్తనని భావించి అహంకరించా. నేను పనికిమాలిన పనులు కొన్ని చేశా. నేను ఇట్లాంటివి చేశా, నేను అట్లాంటివి చేశా అని ఏ భావనలన్నీ ఉన్నాయో అవి.
తర్వాత జగత్తులో జగత్ అంటే ఇది, దీనికి దేవుడు అంటే ఇది అని ఏవేవైతే నువ్వు భ్రాంతులు పొందాయో వీటన్నిటినీ గురువు తొలగించాడు కదా. అన్నిటినీ తొలగించిన తర్వాత మళ్ళీ నీ మనసులోకి ఆ వాసనాపరమైనవన్నీ సర్వము పోవాలి. అంతకుముందు తెలియదు కాబట్టి తెలియని అజ్ఞాన దిశలో నువ్వు చేసినటువంటి చర్యలన్నిటి నుంచి విముక్తుడైనటువంటి స్థితిలోకి రావాలి. ఇంకప్పుడు ఏ సంకల్పాలు కలిగినందువల్ల నువ్వు ఏ సంకల్పాల కారణంగా నువ్వు వ్యవహరించి ఆ వ్యవహారం అనేది నీ అనుభవం లేకొచ్చి ఆ అనుభవము వాసనారూపంలో నీకు చేరిందో ఆ రకమైనటువంటి వాసనారూపమైనటువంటి జాడ మళ్ళీ ఆ వాసనా రూపంలో ఇంగువ తొలగిపోయినట్టు కూడా గుడ్డకున్నట్టుగా నీలో కలుగుతుంటాయి మళ్ళీ. అప్పుడెప్పుడో అది దుష్టమైనది కానీ, నష్టమైనది కానీ, సంతోషమైనది కానీ, దుఃఖకరమైనది కానీ, ఆనందకరమైనది కానీ, ప్రియమైనది కానీ, అప్రియమైనది కానీ, ఏదైనా కానీ ఏదైతే నీ మనసులోకి చేరుకుందో ఇంతకుముందు దానికి సంబంధించిన ఎరుక పోయినప్పటికీ ఈ వాసనలన్నీ నేను విరమించాను, ఇదంతా నాకు లేదు, ఇంకా ఇవన్నీ నేను గురువాక్యం చేత మానుకున్నా అన్నప్పటికీ కూడా మనసు అనే దాంట్లో సంకల్పం ఊరికే ఉండదు కదా. ఆ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మిగతా అవస్థల్లో ఒకటేమో స్వప్నంలో ఉన్నప్పుడు మేలుకుంటానని నీకే తెలిసిపోయింది. గాఢ నిద్రావస్థలో ఏ సంకల్పం లేకుండా ఉన్నావు. జాగ్రత్త అవస్థలో వ్యవహార రీత్యా వస్తున్నటువంటి సర్వము ఏవైతే కదులుతున్నాయో నీవు సంకల్పించకుండా ఊరికే కూర్చుందామని సిలవలే కూర్చున్నా సరే లోపల మాత్రం చైతన్యం ఊరికే ఉండదు. అది ఊరికే ఉండనీయదు. రకరకాలైనటువంటి సంబంధించినటువంటి అంశాలన్నీ మనసులోకి తీసుకొస్తానే ఉంటుంది. కాబట్టి అట్లా ఆ కారణాలు ఈ సంకల్పాలకు కారణమైనటువంటి వాసన యొక్క జాడను కనుకో. ఆ జాడ అదే ఈశ్వరీయ స్మృతి అనేటువంటి ఈ ప్రపంచానికి కారణం, ఈ జగత్తుకు కారణమైనటువంటి ఈశ్వరీయ స్మృతి ఉంది అక్కడ. ఆ ఈశ్వరీయ స్మృతి నీలోనే ఉంది. ఆ స్మృతి మన్మయతను చెడగొట్టకుండా నీ లక్ష్యమును శాశ్వతాంచమైన బట్టబయల్లో గురిపెట్టి ఆ విధంగా మరణమందు ఆ స్మృతి ఏం చేస్తావు? ఆ స్మృతి అంతా పోయింది. రాత్రి ఎక్కడ పోయింది? గాఢ నిద్రావస్థలో లేదు. మేలుకుంటానే మళ్ళీ నిన్నటిదాకా ఏమేం జరిగినాయో నీ జ్ఞాపకం ఉన్నప్పటి నుంచి. మరీ పసిబిడ్డగా ఉన్నవైతే తెలియవు నీకు. పెద్దలు ఎవరైనా చెప్పాలా, నువ్వు దగ్గేటప్పుడు ఇట్లా చేస్తాంటివి, నువ్వు నడక నేర్చుకున్నప్పుడు ఇట్లా చేస్తాంటివి, నువ్వు అది బాలు కొట్టావు, ఇది బాలు కొట్టావు అని చెప్తుంటారు. మళ్ళీ చిన్నప్పుడు ఇది చేసావు, అది చేసావు. అది నీ జ్ఞాపక శక్తి లేక వచ్చినది, పరిధి లేక కాబట్టి, మరీ బాలుడుగా ఉన్నప్పుడు కాబట్టి జ్ఞాపకం గుర్తు చేసుకోగల స్థితి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కటి నీ మదిలో మెదులుతున్నాయి కదా. ఆ మదిలో మెదిలి గుర్తులో పెట్టుకున్నావు కదా. దాంట్లో కొన్ని తాత్కాలిక అంశాలు ఏవైతే నీ మనస్సు చేత తాదాత్మ్యం చెంది ఆహా ఈ అనుభవం ఎంత బాగుంది అని అనుకున్నావో అది మాత్రమే నిలిచిపోయినాయి చూడండి. మిగిలినవి అనేక అనుభవాలు కలిగినప్పటి అవన్నీ నీకు గుర్తే లేవు. ఏవేవో కలిగింటాయి పుట్టినప్పటి నుంచి. కానీ ఎందుకు లేవు అంటే అవి అప్పటికప్పుడు యాదృచ్ఛికంగా జరిగినాయి, వదిలేసినావు. ఇవేమో మనసులో పెట్టుకున్నావు, అదే పనిగా నువ్వు మళ్ళీ దాన్ని ఆహా అని అనుకున్నావు. మళ్ళీ కష్టం వస్తే ఓహో అని దుఃఖపడినావు. ఏవైతే తీవ్రంగా తాదాత్మ్యం చెందిందో మనసు, దేని పట్ల తీవ్రంగా తాదాత్మ్యం చెందిందో అవి మళ్ళా అనేకంగా వస్తూనే ఉంటాయి. కాబట్టి అప్పటికప్పుడు తాత్కాలికమైనటువంటి కలలాగా వదిలేసుకుంటూ వస్తే మనసులోకి మళ్ళీ అవి రావు. ఎక్కువగా దాని పట్ల పెట్టావంటే అవి మళ్ళీ వస్తుంటాయి. కాబట్టి సంకల్పంలో కారణమైన వాసనల యొక్క జాడను కనుకొని అది సమిష్టికర్త అయినటువంటి ఈశ్వరీయ జ్ఞాన స్మృతి. అదే నీ మనసులో నీలో కూడా ఆ స్మృతే మన్మయతను చెదరగొట్టకుండా నీ లక్ష్యమును శాశ్వతాంచమైన బట్టబయలులో గురిపెట్టి ఈ మనసు దేనివైతే మన్మయత్వం పొందుతుందో ఆ మన్మయత్వం ఏం చేస్తావంటే దాని పట్ల కాకుండా దాన్నంతటినీ నీ లక్ష్యాన్ని అంతటినీ కూడా శాశ్వతాంశమైనటువంటి బట్టబయలులో గురిపెట్టి ఎప్పటికీ బట్టబయలే ఉన్నది. ఆ బట్టబయలులో జగత్ అనేది, ఆ జగత్తులో అనేకత్వం అనేది, ఏకత్వం అనేది, ఆ రెండూ కూడా అఖండ ఎరుక అనేటువంటి దానికి గుణాలతో కూడి తన్మాత్రలతో కూడి మాయ అనేది మోహింపజేసి ఉన్నట్టుగా చూపింపబడినదేను అనే గుర్తుతో ఈ నీలో కలిగేటువంటి మనసుని ఇటువైపుకు మళ్ళించి బయలే లక్ష్యంగా పెట్టుకో.
ఉత్త బట్టబయలులో ఏమీ లేదు. మూలం లేని గుర్తెరిగే ఎరుక అనేది కలవలే వచ్చి పోయింది అంతే అనే స్థితిలో నువ్వు ఉండు. కాబట్టి అట్టిది ఇట్టిది కాని బట్టబయలు మరణమే తుదకు పరిపూర్ణము కావున. ఇది అట్టిది ఇట్టిది అని చెప్పే అట్టిది ఇట్టిది కానిది అది. అట్టిది అంటే ఇదిగో ఈ వస్తువు లాంటిది, ఈడ ఉంచున్నటువంటి చెంబు లాంటిది, గ్లాసు లాంటిదనో లేకపోతే ఒక దృశ్యాన్ని చూపించి ఉదహరించేదని కానీ, లేదంటే ఇట్టిదని చెప్పడానికి కూడా వీలు లేనిది కాబట్టి కేవల బయలుగా ఉన్నటువంటి ఏ ఆచ్ఛాదన, ఏ నీడ, ఏ వస్తువు, ఏ పరిణామము లేనటువంటి ఈ జగత్తంతా ఒక్కసారిగా మాయమైపోతే ఏమి నువ్వు నీతో సహా, నాతో సహా, సప్త సముద్రాలతో సహా, ఈ భూగోళంతో సహా సర్వము లేనప్పుడు ఏ స్థితి ఉంటుందో ఊహ చెందాలి. మనసులో ఊహ చెందితే మీకు అర్థమవుతుంది. అది లేనటువంటి ఊహ ఖాళీగా ఉన్నటువంటి ఉత్తగా ఉన్నటువంటి బయలుగా ఉన్నటువంటిదే ఎప్పటికీ ఉంది. ఇది మధ్యలో వచ్చి పోతోంది అనేది తెలుసుకొని పరిపూర్ణమే గాబట్టి ఎప్పుడు గూడా ఉన్నది పరిపూర్ణమే. అంతటా ఉన్నది. పరిపూర్ణం అనే పదం ఎందుకు వాడారంటే అంతటా ఉన్నది. ఎక్కడ దానికి గ్యాప్ ఇయట్లే వేరే దానికి. కాబట్టి అంతటా ఉన్నది అదేననుకోని ఆ పరిపూర్ణం ఆ మార్గమునే అనుసరించి ఆ మార్గంలోనే ఉండు. నీకు సంకల్పాల జోలికి మళ్ళీ సంకల్పం కలిగేదాని జోలికి పోతే మళ్ళీ అది ఒకదానికోటి మళ్ళా పుంఖానుపుంఖంగా జగత్తులోకి ఆహ్వానించి నిన్ను ఆకర్షింపబడి పడజోస్తాయి. కాబట్టి నీ మనసు ఎక్కడైతే సంకల్పాలు కలుగుతున్నాయో దాన్ని బయలు వైపుకు మళ్లించు. బయలు లక్ష్యంగా మళ్లించు. సూత్రాత్మ తన జ్ఞానశక్తితో చేయు కార్యములకు దహరాకాశం అవకాశం ఇచ్చుచున్నది. ఈ సూత్రాత్మ తన జ్ఞానశక్తి ఏదైతే చేస్తోందో ఆ కార్యాలకు దహరాకాశం అనేది అవకాశం ఇస్తోంది. ఆ సూత్రాత్మ మనసు క్రియోన్ముఖంగాని బయలుగా మారినట్టి మన్మయమే దహరాకాశం. అది క్రియోన్ముఖం కాకుండా మారినటువంటి బయలుగా ఉన్నటువంటి స్థితిని నీకు గుర్తెరిగి నేను లేను, నేను నాతో సహా సర్వంగా చెప్పబడుతున్నది ఏదీ లేదు. నాకు తెలుసుకున్నట్టు తెలివైనటువంటి ఏ ఎరుక చేత ఇదంతా విచారించానో అది కూడా లేదని తెలిసినప్పటికీ, ఈ క్రియోన్ముఖం కాకుండా ఉన్నటువంటి ఆ దహరాకాశంగా ఉన్నటువంటి లేనెరుకలో ఉంటూ తాను బయలుస్థితిని ఊహించినప్పటికీ వెంట్రుక వాసి ఉంటుందని చెప్పారే, ఆ ఎంట్రుక వాసి దాంట్లో మళ్ళీ అది క్రియోన్ముఖం కాకుండా ఆ ఎంట్రుక వాసి దాంతో అట్లాగే సాత్యత్వ స్థితిలో తాను లేను అనేటువంటి స్థితిలో నుంచి కూడా దాటుకున్నావు. తాను లేనని దేని చేత తెలియబడిందో ఏ సాక్షిగా ఉన్నటువంటి అఖండ ఎరుక స్థితిలో నుంచి కూడా దాటుకున్నావో, దాటుకునే దాంట్లో కొద్దిగా తెలియబడుతున్నటువంటి ఎంట్రుక వాసి ఎరుక అనేది ఉంటుంది. మళ్ళీ అది క్రియోన్ముఖం కానీకుండా చేసుకోవాలి. క్రియోన్ముఖమైందంటే మళ్ళీ మామూలే. మళ్ళీ మామూలుగా అన్ని సంకల్పాలు, అన్ని వికల్పాలు, అన్ని రకాలైనటువంటి భ్రాంతులు మళ్ళీ వాటిలోకి లాగుతుంది. కనపడుతుంది. కంటికి కనపడుతోంది. మనసు దాంతో తాదాత్మ్యం చెందుతుంది. ఒకవేళ కంటికి కనపడకుండాను కళ్ళు మూసుకొని ఒక చోట కూర్చుంటానంటే లోపలుండే మనసు ఇంతకుముందు పొందిన అనుభవాల వైపుకు లాగుతుంది కాబట్టి, మళ్ళీ సంకల్పాలు పుట్టిస్తుంది కాబట్టి, దానికి క్రియోన్ముఖం కానీయకుండా నువ్వు చూసుకోవాలి. బయలుగా మారినట్టు మనమయంగా ఉన్నటువంటి ఆ దహరాకాశ స్థితిని మళ్ళీ క్రియోన్ముఖం కానీయకుండా చూసుకో. కనుక దహరాకాశ వ్రతం అందుకొనుము అంటే ఆ దహరాకాశం అనే స్థితిలో నువ్వు ఉన్నావు. ఈ ఆకాశం ఆవరణతో కూడిన అవకాశాన్ని వీడినప్పటికీ, ఇది లేనిదని తెలిసినప్పటికీ, ఆ ఎంట్రుకవాసిగా ఉన్నటువంటి దహరాకాశ బయలుగా ఉన్నటువంటి దాంట్లో నువ్వు ఉన్నట్టుగా ఉన్నావు కాబట్టి, దానికి తోసే దాంతో నుంచి మళ్ళా క్రియోన్ముఖంగా నీకు ఆవరణ లేకొచ్చే ప్రయత్నం చేయకు అని దాని సారాంశం. చదువున్న 85. సగుణంబులోన జగములు అగణితముగా పెరుగుచుండు ఆవరణంబై సగుణంబ మరుట జీవుని తగులును లోకంబులెలమి తలపోయోమయ్యా నిర్గుణాచర్యా నిలత్రొక్కుమయ్యా ఎలమి తోడుతా నీవు ఏకాంత మమ రాగా ఎలమి తోడుతా నీవు ఏకాంత మమ రాగా తలకొని పూర్ణమవు తావారామందుమో తొలుత నేర్చిన విద్య మర్మము తొంగలించుము నిన్ను మరతువు
తొలుత నేర్చిన విద్య మర్మము తొంగలించుము నిన్ను మరతువు అవ్వలి వెలుంగున చేరి ఉండెడు వర్తమానమగోచరంబని తలపోయుమయ్యా నిర్గుణ చర్య నిలద్రొక్కుమయ్యా. జై గురు. లోకములన్నీ సగుణ బ్రహ్మలోనే సృజించబడుతున్నవి. లోకాలన్నీ సృష్టించబడడానికి కారణమైనది ఏమిటి అంటే సగుణమైనటువంటి గుణాలతో కూడినటువంటి సగుణ బ్రహ్మే. అంతకుముందు నిర్గుణ బ్రహ్మగా ఉన్న దాంట్లో ఏ రకమైనటువంటి సంకల్పాలు లేవు. ఏదైతే అవ్యక్తంగా ఉన్న దాంట్లో వ్యక్తం కావడానికి ప్రణవాక్షరం అనేది ఒకటి వ్యక్తమై అది 3 బీజాక్షరాలతో కూడి ఓంకారం అనే శబ్దంగా పరిణమించిందో ఆ శబ్దానికి కారణమైనటువంటి అవకాశం ఇచ్చే ఆకాశం ఏర్పడి దాంతో నుంచి సర్వము ఏర్పడిందో ఆ సర్వము ఏర్పడడానికి కారణమైనటువంటిది ఏమిటంటే గుణాలతో కూడినటువంటి మాయా చేత శబలించబడినటువంటి మాయా శబలిత బ్రహ్మమే. ఆ మాయా శబలిత బ్రహ్మమే సగుణ బ్రహ్మ. ఆ సగుణ బ్రహ్మలోనే ఇవన్నీ సృజించబడుతున్నాయి. నిర్గుణ బ్రహ్మంలో ఏమీ లేదు. మొదట సగుణ నిర్గుణములు కానటువంటి బ్రహ్మ పరము చెందినటువంటి పరబ్రహ్మ అనే పదము అందుకు వాడారు. ఆ పరం లేకపోయిన తర్వాత సగుణము నిర్గుణం అనేటువంటి 2 దశల్లో ఉన్నటువంటి బ్రహ్మలు కూడా కాదు. అవ్యక్తంగా ఉన్నప్పటికీ అవ్యక్తంగా ఉన్నది వ్యక్తం కావడానికి అవకాశం ఉంది కాబట్టి నిర్గుణము సగుణము కూడా కానిటువంటి బయలుస్థితిలో ఉన్నటువంటి బ్రహ్మము ఎప్పటికీ శాశ్వతంగా ఉన్నటువంటిది. మొదట ఆవరణ అయి పిదప తన్మాత్ర సహిత సూక్ష్మ మరియు పంచభూతాత్మకమైన స్థూలంగా పెరిగిపోతుంది. మొదట ఆవరణగా మారింది. ఆ ఆవరణలో తన్మాత్రలతో కూడినటువంటి సూక్ష్మ మరియు పంచభూతాత్మకం స్థూలంగా తయారైంది. సూక్ష్మంగా ఉన్నటువంటిదేమో సంకల్పించినటువంటి తన్మాత్రలతో కూడిన గుణాలతో కూడినటువంటి అఖండ ఎరుక. అది పంచభూతాత్మకంగా స్థూలంగా పెరిగిపోతూ ఉంది. ఆ పెరిగిపోయినటువంటి స్థూలంగా ఉన్నటువంటి జగత్తులో అనేకం భవతి అనే దాంట్లో మళ్ళీ అనేకత్వం పొందింది. ఆ ఒక్కటిగా తయారైండేదే అనేక జీవులుగా ఒక ప్రాణి తయారై ఆ ప్రాణితో స్థావర జంగమాదులుగా అనేకాలుగా కోట్లాది ఇవన్నీ కూడా 84 లక్షల రకాలైనటువంటి జీవరాశుల్లోగా ఉత్పత్తి చెందింది. దాంట్లో మళ్ళీ ఒక్కో జీవరాశి ఒకటి కట్టించి మొదలై మళ్ళీ కోట్లయింది. దానిలో కొన్ని అంతరిస్తున్నాయి పూర్తిగా. అంటే ప్రపంచంలో ఎక్కడా కనపడకుండా అంతరించినటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. మళ్ళీ కొత్తవి పుట్టుకొచ్చినవి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా సగుణ బ్రహ్మ ప్రకాశం వలన ఏర్పడినందున బ్రహ్మ గొల్పుచుండును. ఇది గుణములతో కూడినటువంటి బ్రహ్మ ప్రకాశం చేత ఇది ఏర్పడినందువల్ల ఇదంతా ఏం చేస్తుంది? భ్రమ గొలుపుతూ ఉంటుంది. చూసే దృశ్య ప్రపంచంగా ఉంటుంది. మళ్ళా లోపల ప్రపంచమేమో అనుభూతి చెందినటువంటి మనసుగా ఉంటుంది. కాబట్టి ఈ రెండుగా ఏర్పడి భ్రమ గొల్పుచున్నటువంటి ఈ విధముగా సగుణమే జీవేశ్వర జగత్తులు కాగా, ఈ విధంగా సగుణం అనే గుణాలతో కూడిందే జీవుడు, ఈశ్వరుడు, జగత్ అనే 3 రకాలు కాగా ఈ 3 ఎరుకలు భ్రాంతియే. ఈ జీవుడు అనేది, ఈశ్వరుడు అనేది మరియు జగత్ అనేది ఈ 3 ఎరుకలు కూడా భ్రాంతియే. ఈ 3 కూడా కేవలం కళలో వచ్చినట్టుగా, కళలో అనేకత్వం వచ్చింది, తానున్నట్టు ఆ జగత్తులో వ్యవహారం జరిగినట్టు, ఎవరో వచ్చి తనను బాధించినట్టు, లేకపోతే ఆనందపరిచినట్టు, లేకపోతే ఇంకోటి చేసినట్టు ఏ విధంగానన్నారు ఆయన. అదంతా కేవలం భ్రాంతి అని మేల్కుంటానే ఎట్లా తెలిసిందో, ఈ జీవుడు మేల్కొన్నప్పుడు ఈ రకంగా తోచబడుతున్నటువంటి జీవుడు, ఈశ్వరుడు, జగత్ అనే 3 రకాలైనటువంటి ఎరుకలుగా తోలపడుతున్నవి కూడా భ్రాంతియే. నిజానికి తామసిక జగత్తును ఈ భ్రాంతి బాధించదు. తామసికంగా ఉండే జగత్తు అంటే గాఢ నిద్రావస్థలో ఉన్నామనుకో, ఈ భ్రాంతి తోస్తుందే? తోచట్లే. లేదు. ఏమాత్రం తామసికం అంటే ఏంది? చీకటి లాంటిది, అజ్ఞానం లాంటిది. చీకట్లో ఉన్నప్పుడు ప్రపంచం అనేటువంటిది తెలియకపోయినప్పటికీ, దృశ్యం కనపడకపోయినప్పటికీ నీ మనసు అనేది ఉంది కాబట్టి దాంట్లో జగత్తుకు సంబంధించింది కానీ ఇతరత్రా దేనికి సంబంధించిందైనా ఊహ అయితే కలుగుతూనే ఉంటుంది. కానీ పూర్తి నిద్రావస్థలో ఉన్నామని కత్తు వచ్చేది.
అది తెలియదు అప్పుడు. సాత్విక ఈశ్వర శక్తులను ఉపాధులతో తాదాత్మ్యత లేదు గాన ఈ భ్రాంతి బాధించదు. ఎందుకు అంటే ఈ సాత్వికమైనటువంటి ఈశ్వర శక్తులు ఏవైతే ఈశ్వర శక్తులుగా ఉండి అఖండ ఎరుకగా ఉన్నాయో, ఆ అఖండ ఎరుక ప్రతిరూపాలుగా ఉన్నటువంటి ఈ ఉపాధులన్నిట్లోనూ తాదాత్మ్యత అనేది లేదు గాబట్టి ఆ సమయంలో గాఢ నిద్రా స్థితిలో ఏ దానితోనూ తాదాత్మ్యం చెందదు గాబట్టి, అక్కడ ఈశ్వరీయ స్మృతి అనేది గానీ, జీవుడనే స్మృతి గానీ, ఈ రెండిటికి కారణమైనటువంటి సంకల్పాలు కలగడానికి ఏదైతే చైతన్య స్థితిలో ఉందో, ఆ చైతన్యం లేదు. తాత్కాలిక విరమించబడినటువంటి స్థితిలో ఉంది గాబట్టి అప్పుడు తెలవదు. చీకటిగా ఉన్నటువంటి దాంట్లో ఏ వస్తువు ఎట్లా కనపడదో, అట్లా ఆ మనసు కూడా లేదు గాబట్టి అప్పుడు ఏది భ్రాంతి బాధించేది లేదు. ఉపాధి కలిగిన జీవుడు మాత్రం రజోగుణం వలన బాధించబడగా, అక్కడేమవుతోంది ఆ ఈశ్వర శక్తులుగా ఉన్నదేమో దానికి శరీరం లేదు గాబట్టి, అది ఉపాధి ధరించకుండా దాని యొక్క ఉపాధుల్ని ఇక్కడ చూసుకుంటోంది జీవుల్లో. అదేమో కేవలం అఖండ చైతన్య స్థితిగా ఉందది. సూక్ష్మరూప స్థితిగా ఉంది. దానికి దేహం అనేది ఏమీ లేదు. బ్రహ్మాండమే ఓ రకమైన దేహం. దానికి చైతన్యం కలిగిస్తున్నటువంటిదేమో ఆ పరమాత్మగా, ఈశ్వరుడుగా ఉంది. జీవుడేమో రజోగుణం వలన బాధింపబడుచుండగా తిరిగి చెలించుచు అవిద్యకు లోనై సుఖదుఖాలు అనుభవిస్తున్నాడు. జీవుడేమో తనకు కలిగినటువంటి వాటితో తాదాత్మ్యం చెంది ఈ రకమైనటువంటి రజోగుణం చేత తాను అహంకరించి నేను అనేదాన్ని నా చుట్టూ ఉన్న బంధాలతో దుఃఖం, నా చుట్టూ ఉన్న బంధాలతోనే వ్యవహారం, నా చుట్టూ ఉన్నటువంటి జరిగే పరిణామాల వల్ల కోపం, నీ మనసులో ఏవేవైతే కలుగుతున్నాయో వాటన్నిటికి అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు రజోగుణం వలన. దానివల్ల బాధించుతుండగా తిరిగి చెలించుచు అవిద్యకు లోనై, అవిద్య కంటే అజ్ఞానానికి లోనై మళ్ళీ ఏం చేస్తున్నాడంటే సుఖపడినప్పుడు ఆహా అనుకోవడం, దుఃఖపడినప్పుడేమో రోధించడం, ఇవన్నిటికీ కారణమైనది ఏంది అని కనుక్కోకుండా అవన్నిటికీ కారణమైనది తానేననుకొని తాన యొక్క వచ్చిన దానితో తాను తాదాత్మ్యం చేసి తానే ఏడ్చుకుంటూ ఉన్నాడు. మళ్ళీ ఒక్కోసారి ఏం చేస్తున్నాడు, నేను నాకివన్నీ ఆపాదించినావు ఓ ఈశ్వరా అంటే అఖండ ఎరుక అనే దానితో కల్పించబడినవే అయినప్పటికీ దాన్ని ఒక్కోసారి ఏం చేస్తున్నా అంటే ఈ జరిగిన దానిలన్నిటికీ పరిణామంగా ఉన్నటువంటి కారణం ఏమిటని తెలుసుకోకుండా కొంతమంది ఏమో అయ్యో ఏమిటి నేను ఇంతగా ఉంటే నన్ను ఇట్లా కష్టాలని కల్పించినావు దేవుడా అని చెప్పి ఆ దేవుడే కష్టాలు కల్పించినట్టుగా ఈ విధమైనటువంటి భావాలతో ఉన్నటువంటి అజ్ఞానంతో అవిద్యతో అవన్నీ ఎవరో దేవుడు కల్పిస్తున్నాడు నాకని, నేను ఎంత భక్తిగా ఉన్నా నాకు కష్టాలు వచ్చాయని, లేకపోతే వాడంతే రోజు దొంగగా పనిచేస్తున్నా కూడా వాడు సుఖంగా ఉన్నాడని, ఇవన్నీ వాళ్ళ వాళ్ళ సంచిత కర్మల చేత ఏర్పడి ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు అవన్నీ చేసి సుఖంగా ఉన్నా వాడు చేసిన తప్పుడు పనులకి మళ్ళీ వ్యవహారంలో ఎప్పుడో ఒకసారి మళ్ళీ వస్తుంది కాబట్టి ఇక్కడే కొన్ని అనుభవిస్తాడు, మరికొన్ని మళ్ళా పొందినటువంటి ఉపాధిలో అనుభవిస్తాడు. సంచిత కర్మలు అలాగే ఉంటాయి కాబట్టి. కాబట్టి సుఖదుఖాలన్నీ ఎందుకు అనుభవిస్తున్నాడంటే ఉపాధి కలిగినటువంటి జీవుడు రజోగుణం చేత బాధించబడగా తన భావనలే తీసుకొని అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి కనుక జీవునికి మాత్రమే మోక్షం అవసరమై ఉన్నది. జీవుడికి ఉపాధి ఉంది కాబట్టి మోక్షం అవసరమైంది. పరమాత్మకు ఈశ్వరునికి మోక్షం అవసరమా అనంటే అవసరం. శరీరం లేదు. శరీరం అనేది లేకుండా కేవల చైతన్య స్థితిగా ఉంది. దాంట్లో ఉంటే ఎరుక అనే అఖండ ఎరుకచే దాని యొక్క ప్రతిబింబ రూపంగా సృష్టించబడిన జీవుడనే ఎరుక ద్వారా ఇవి అనుభవిస్తూ ఉంటే నాటకాన్ని సృష్టించినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి నాటకంలో తన పాత్రధారి కాబట్టి ఆయా పాత్రల చేష్టలు, ఆయా పాత్రల వ్యవహారం, ఆయా పాత్రలు పొందుతున్నటువంటి కర్మము అంతా ఇక్కడ జీవుడు పొందుతుంటే అక్కడ ఆ నాటకాన్ని రచించినటువంటి వాడు మాత్రం ఏ రకమైనటువంటిది పొందకుండా కేవల చైతన్య స్వరూపంగా అఖండ ఎరుగ్గా ఉన్నాడు. అది గమనించకుండా జీవుడు ఈ కల్పించున్నటువంటి దానితో ఈ సగుణ వ్యవహారమును గాని లోకముల కల్పితములను ఎరిగినచో ఈ కల్పితం ఎక్కడి నుంచి అవుతోంది ఈ కల్పితమంతా అనేది గనక ఈ లోకాల వ్యవహారం తెలుసుకొని గనక దాన్ని ఎరిగితే ఆ గురుమూర్తి వల్ల నువ్వు మాయమర్మం తెలిస్తే ఆ మాయ ఏ మాయ చేత అని అప్పుడు తెలుస్తుంది. ఏ మాయ చేత తాను నిజంగా ఇవి జరిగినట్టుగా భావించి
తాను అజ్ఞానం వల్ల ఈ విధంగా 2 ద్వంద్వాలైనటువంటి సుఖదుఖాలు, కష్టనష్టాలు ఇవన్నీ తనకు ఆపాదించుకొని ఏడుస్తున్నాడే దుఃఖంతో అవన్నీ పోతాయి. ఆ భ్రాంతులన్నీ పోతాయి. అందువలన మాయ యొక్క మర్మం తెలుసుకోవాలంటే గురుమూర్తి దగ్గర విచారణ జరపాలి. మాయకు సంబంధించినటువంటి పాటలు ఎటువంటి ఉంటే ఇదంతా మాయేరా అని పాడుకొని తాళాలు కొట్టుకుంటే కాకుండా విచారణ ద్వారా ఎవరైతే అశరీర గురుమూర్తి అయినటువంటి వాడు సకల భ్రాంతుల్ని వదిలినటువంటి వాడు లేనెరుకలో ఉండి నటిస్తున్నటువంటి వాడు దాంట్లోకి తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి గురువు జరిగితే పోగొడతాడు. కాబట్టి జీవుడు జ్ఞానాజ్ఞానములు రెండూ బంధమైనని తలపోయేవలను. ఈ జ్ఞానము అజ్ఞానము రెండూ కూడా ఒక రూపాయికి అవతల ఇవతల ఉన్నాయి. ఒకే చోట ఉన్నాయి. వేరువేరుగా కాదు. ఒక అంశంలోనే ఉన్నాయి. తెలియకపోయినప్పుడు అజ్ఞానంగా ఉంది. తెలిసిన తర్వాత జ్ఞానం ఉంది. తెలిసిందే జ్ఞానమే మళ్ళీ ఇంకా ఇంకా ఇతరత్ర విషయాలు కూడా తెలుసుకుంటూ ఉంటుంది. ఎంత తెలుసుకుంటూ ఉన్నప్పటికీ ఏది కారణంగా ఉన్నదో దాన్ని తెలుసుకొని దాన్ని వీడేటువంటి స్థితిని అచలము, పరిపూర్ణము బోధిస్తుంది. అచల బోధ అనేది అది. మిగతాటివన్నీ ఇంకా విస్తృతం, ఇంకా విస్తృతం, ఇంకా విస్తృతం చేసుకుంటూ పోయేటివే. ఇదేమో విస్తృతం చేయకుండా ఏది తెలుసుకుంటే మిగిలినంతా అవసరమే లేదు. ఆ మిగిలిందంతా నువ్వే లేకపోయిన తర్వాత ఇంకా ఇంకా ఏది ఇంకా ఇంకా ఎన్ని వస్తువులు కనిపెట్టినప్పటికీ ఆ వస్తువు కొన్నాళ్ళకి పతనం అయిపోతుంది. ఇంకో వస్తువు కనిపెడతారు. కాబట్టి ఎంతకాలం జగత్తు నడిచినప్పటికీ, ఎన్ని కనిపెట్టినప్పటికీ, ఎంత అభివృద్ధి అయినప్పటికీ జీవుడు నశిస్తున్నాడా లేదా? శరీరం కలిగినవాడు. కాబట్టి దాంట్లో గుర్తెరిగే ఎరుక అనే సంకల్పాలను రద్దు చేసుకుంటే, జ్ఞానము, అజ్ఞానము రెండిటిని తొలగించుకుంటే, రెండిటి కారణంగా జరుగుతున్నటువంటి కర్మలు గాని, దాని చేత మళ్ళీ ఉపాధి ధరించే అవసరం గాని నీకు లేదు. నువ్వు ఆ ఈశ్వరుడు ఏ విధంగా అన్నిటిని కల్పించినప్పటికీ గూడా ఉపాధి ధరించకుండా ఉన్నాడో, ఉపాధి లేదు గాబట్టి జననం అనేది, మరణం అనేది లేదు. కేవలం ఎరుక, అఖండ ఎరుక స్థితిలో ఉండి దాంట్లో ఉన్నాడు. ఆ అఖండ ఎరుక అనేది గూడా తానేనని తానే ఆ అఖండ ఎరుకకు ప్రతిరూపంగా ఉన్నానని, తానేమో జీవుడుగా భావించి, సంకల్పించి ఈ విధమైన ఉపాధి ధరించి ఉన్నానని, కాబట్టి ఈ కర్మ, జన్మ, అజ్ఞానం, జ్ఞానం అనేటివి 2 అన్నీ పోగొట్టుకున్నటువంటి స్థితిలో ఉంటే, మళ్ళీ ఉపాధి ధరించాల్సిన పని లేదు కాబట్టి, జీవునికి పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది. కాబట్టి సగుణ చర్యలు భ్రాంతిజములని ఎంచి నిరసించుచు నిర్గుణ చర్య ఉండదు గనుక అచలమును తన యందు నిలదొక్కునవలెను. ఈ సగుణ చర్యలు ఏవైతే గుణాలతో కూడినటువంటివన్నీ భ్రాంతి అయినని ఎంచి నిరసించిన తర్వాత ఆ నిర్గుణ చర్య అనేది నిర్గుణము అనేది గుణాలతో కూడకుండా ఉన్నది అని. గుణాలతో కూడకుండా ఉన్నటువంటిది ఆ చర్య అనేది ఉండదు. నిర్గుణంగా ఉంటే చర్య లేదు. గుణాలతో కూడితేనే చర్య. చర్య అంటే కార్యరూపం ధరించినది. కారణ రూపంలో ఉన్నటువంటిది. ఏది కారణ రూపంలో ఉందంటే ఏది సంకల్పించిందో మొదట అది కారణ రూపంలో ఉంది. కార్యరూపం ధరించిన తర్వాత సకల జగత్తు అయింది. కాబట్టి కారణ రూపంలో అవ్యక్తంగా ఉన్న స్థితిలో ఉంటూ కూడా అక్కడి నుంచి మళ్ళీ అచలము తన యందు నిలదొక్కుకోవాలి. ఆ నిర్గుణ చర్య అనేది లేదు కాబట్టి, నిర్గుణంలో ఏమీ లేదు కాబట్టి, మళ్ళీ చర్యకు కారణమైంది కూడా లేకుండా సగుణము, నిర్గుణము 2 లేనటువంటి అచలము తన యందు నిలదొక్కునే విధంగా ఉండాలి. ఎందుకనగా నిర్గుణమే సత్యం. నిర్గుణంగా ఉండి మళ్ళీ కార్యరూపం ధరించకుండా ఉండడమే సత్యం. పైగా అదే నీవు గనుక, అదే నీ అసలైనటువంటి స్థితి. నువ్వు ఇదంతా కారణమైనటువంటి ఏ స్థితి అయితే ఉందో అది పోగొట్టుకుంటే నీ అసలు స్థితి అయినటువంటి అచల భావనలో నువ్వు ఉంటావు. నిత్యానంద సహజమైనటువంటి నీవు ఆ నిర్గుణమందుటకు ఏకాంతమందుము. నిత్యానందం సహజమైనటువంటిది అది. నిత్యానందంగా ఉన్నది సహజమైనది. మళ్ళీ వచ్చినటువంటి తెచ్చిపెట్టుకున్నటువంటి ఆనందం గాని, తెచ్చిపెట్టుకున్న సుఖం గాని, తెచ్చిపెట్టుకున్నటువంటి నీవు భావించే కష్టం గాని, ఇవన్నీ నీవు ఊహించితే, నీవు భావించితే కలుగుతున్నటువంటివే. కానీ అది ఎప్పుడూ నిజంగా ఉన్నటువంటి స్థితి ఉంది. ఆ అచలము పరిపూర్ణంగా ఉన్నది జగత్తు లేకుండా బయలుగా ఉన్నటువంటి దానిని నువ్వు భావన చెందినావనుకో, ఆ భావన సహజ స్థితిలో గనక ఉందనుకో, ఎప్పుడు ఏ కాలమందున ఈ జగత్తు పుట్టలేదు, నేను కూడా లేను. నాకు కలుగుతున్నటువంటి సకల సంకల్పాలు కల వల్లే కలుగుతున్నాయి, కలలోనే కలుగుతున్నాయి. ఆ కలను మీరినటువంటి గురువు నా కలను మేలుకొలిపితే, నా కలను తీసేస్తే, నన్ను మేలుకొలిపితే నేను ఈ సర్వమును తెలుసుకొని, ఈ సర్వముతో అంటకుండా ఉన్నాను
అనే స్థితిలో నిత్యానందం సహజమైనటువంటి నిత్యానందం సహజంగా ఉండాలి. సహజమైన స్థితిలో నువ్వు ఉంటావు. ఆ నిర్గుణం అందుటకు ఏకాంతమందుము. ఏకాంతమందుము అంటే మనసులో భావనలో ఏ రకమైనటివి కలగనీయకుండా అది భావరహిత స్థితిలో ఉండేటట్టు చేసుకో. ఏకాంతంగా ఉండడం అంటే ఓ రూమ్‌లోకి పోయి బంధించుకొని ఏకాంతంగా ఉండి ఎవరితో కలవకుండా తలుపేసుకొని ఉన్నప్పటికీ తలపులు కలుగుతాయి. తలుపేసుకునేప్పటికీ తలపులు తలకాయలో కలుగుతున్నాయి కాబట్టి, తలపులు కలుగుతున్నటువంటి స్థానం ఎక్కడుందో దాన్ని లేకుండా ఏకాంతం. అక్కడుండాలి ఏకాంతం. తలపులు ఎక్కడ కలుగుతున్నాయో అక్కడ ఏకాంతంగా ఉంటే, అక్కడ ఏ రకమైనటివి కానీకుండా ఉంటే, ఆ తలపులు కలుగుతున్నటువంటివి తలపుల్ని రానీయకుండా ఉంటాయి. తలపులు కలుగుతున్నాయనుకో, నువ్వు ఏకాంతంగా కూర్చొని ప్రయోజనం లేదు. ఏ తలపులైతే గతంలో నీకు సుఖ సౌఖ్యాలనిచ్చాయో, ఏ తలపులైతే నీకు ఆనందాన్నిచ్చాయో, తలపులైతే దుఃఖాన్నిచ్చినాయో, దాంట్లోకి మళ్ళీ పోయి దాంట్లో తాదాత్మ్యం చెందుతా ఉన్నావనుకో, అప్పుడు సంకల్పాలు మళ్ళా కలుగుతానే ఉంటాయి. కాబట్టి నిర్గుణముగా ఉన్నటువంటి నిత్యానందమైనటువంటి సహజమైనటువంటి నీవు నీ స్థితిలో ఉండవు. సహజ స్థితిలో ఉండడం. అది సహజమైపోవాలి. నిత్యానందం అనేది కేవలం భావన చెంది విచారణ చేసినప్పుడు పొందేటువంటి తాను లేననుకునేటువంటి ఏ స్థితినైతే గురువు తెలియజేశాడో అది శాశ్వతం ఉండాలి. సహజం ఉండాలి. అంటే నేను మళ్ళీ సాయంత్రం రాత్రి క్లాస్‌లో అని కాదు. పగులు వ్యవహారం చేస్తావు. పగులు ఇంక కాసేపు పోతే నువ్వు బాహ్య జగత్తులోకి పోయి నీ పనులు చేసుకుంటూ ఉన్నప్పటికీ ఆ వ్యవహారాలన్నీ కలలో చేస్తున్నట్టుగా భావన చెంది జాగ్రత్త అనే కలలో జరుగుతున్నటువంటి మాయ చేత జరుగుతున్నటువంటిగా భావించి నువ్వు ఎప్పుడూ సహజమైనటువంటి ఆనందంలో ఉండు. సహజానందంతో అంటే దేనితోనూ స్పందించని స్థితిలో ఉండు. దేనిని స్పందించిన స్థితిలో ఏకాంత మనసుతో ఏకాంతము నీ అందమరగా నీ యందు అమరగా ఏకాంతం అనేది నీ యందు అమిరితే ఆ అమిరేటట్టు యత్నించి పూర్ణమైనటువంటి శాశ్వత స్థితి నందు. అది పూర్ణమైనటువంటి శాశ్వత స్థితి అంటే నువ్వు ఈ జగత్తు సర్వము లేనప్పుడు ఏదైతే బయలుగానున్నదో, ఇవన్నీ ఏర్పడకముందు ఏదైతే శాశ్వతంగా, పరిపూర్ణంగా ముల్లుగుచ్చు సందు లేకుండా అంతటా బయలుగానున్నదో, ఏ రకమైనటువంటి కార్యకారణాలకు కారణమైనటువంటి ఈశ్వరుడనే అఖండ ఎరుక గాని, జీవుడనే ఖండ ఎరుకలు గాని ఏవీ లేనటువంటిది. జగత్తుకు కారణమైనటువంటి వస్తువే లేదు. ఈ ఓంకారంతో సహా ఏదైతే సర్వమును కల్పించిందో అది కూడా లేనప్పుడు ఏ విధమైన స్థితి ఉందో, ఆ విధమైన స్థితి నీ యందు అమరగా. ఆ ఏకాంతం అంటే నేను లేను, నేను బయలు స్వరూపంగా ఉన్నటువంటి, ఏమీ లేనటువంటి, ఏమీ కానటువంటి, కేవల శూన్యంగా ఉన్నటువంటి, కేవల బయలుగా ఉన్నటువంటి దాంట్లో నేనున్నాను. నా ఏకాంతం అట్లుంది. ఆ విధమైన భావన ఉంటే గనక భావనలో ఏకాంతం అది. అట్లా ఎత్తించి నువ్వు అదే అయినటువంటి పూర్ణమైనటువంటి శాశ్వతమైనటువంటి స్థిరత్వంగా నువ్వు అంటావు. మళ్ళీ కదలిక లేకుండా. కాబట్టి మొదటి నుండి అందిపుచ్చుకునే ప్రబోధ మర్మమును నీలో వికసింపజేసుకొని అతిశయించనిమ్ము. అంటే మొదటి నుంచి ఏదైతే నువ్వు అందిపుచ్చుకునే ప్రబోధం ఉందో, ప్రబోధ అనేది మామూలుగా బోధ గాదు. బోధకు, ప్రబోధకు రెండిటికి ఉన్నటువంటి తేడాను మొదట్లో మనము ఈ బుక్‌లోనే మన దీనికి ముందు మాట రాసినటువంటి విజ్ఞాన స్వరూప్ గారు వివరించారు. మామూలుగా బోధించేది. ఏదో ఏ అంశం బోధించినా ఒకడు చెప్పేవాడు, ఒకడు వినేవాడు. ఆ చెప్తున్నవాడు జ్ఞాన విషయాన్ని ఏదైనా చెప్తూ ఉంటే అది వింటున్నటువంటి వాడు బోధ వింటున్నట్టు. ప్రబోధ అంటే ఇక దానికంటే మించింది లేదు ప్రబోధ. ప్రకృష్టమైన బోధ. అన్నిటికంటే ఇంక అదే ఆఖరిదింక. అట్టి ప్రబోధ యొక్క మర్మాన్ని తెలుసుకొని, అట్టి ప్రబోధ అయినటువంటి అచల పరిపూర్ణ భవంలోకొచ్చావు. అక్కడ మర్మాన్ని తెలుసుకొని, నీలో వికసింపజేసుకొని, దాన్ని అతిశయించనిమ్ము. నీలో దాన్ని వికసింపజేసుకొని, ఆ ప్రబోధ యొక్క మర్మాన్ని, ఆ మర్మమే నీ నీలో ఉండని, నీలో అతిశయించని. దాంతోనే నువ్వు ఎల్లప్పుడికీ దాన్నే మరిగి దాంట్లోనే ఉండు. ఈ మిగతా అలవాట్లుగా ఉన్నవి, మిగతా బాహ్యంగా శరీరానికి ఉన్నవి ఏవేవైతే తలుచుకుంటున్నావో వాటితో కాకుండా, నీ భావంలో ఏదైతే ప్రబోధ చేత వికసింపజేసుకొని నేను లేనివాడని, ఈ జగత్తు లేనిదే, ఈ రెండూ జరుగుతున్నటువంటి కలలోంచి మేల్కొంటే కలలో నుండి అబద్ధమైనట్టుగా గాఢ నిద్రావస్థలో సర్వ జగత్తును
మరిచినటువంటి స్థితిలో నువ్వు ఏ విధంగా ఉంటే నువ్వు అన్నీ మరిచావో ఆ స్థితిలో జాగ్రత్తావస్థలో పగలు కూడా ప్రప ప్రపంచం కనపడుతున్నప్పటికీ ప్రపంచంలో నువ్వు ఉన్నప్పటికీ దాన్ని మరచి ఉండు నీవు. ఎప్పుడు ఈ భావంతో ఉండు. ప్రబోధలో ఏ మర్మము తెలుసుకొని ఇదంతా మాయ చేత లేనిదే తోపించబడుతున్న దృశ్యము అని తెలుసుకున్నావో ఆ తెలుసుకున్నటువంటి దాంట్లో అతిశయించు. అప్పుడు నిన్ను నీవు మరచి నిర్గుణ వగుదువు. అప్పుడు ఏ విధంగా ఉంటావు నువ్వు? నిన్ను నీవు మరచి, నిన్ను అంటే నీలో కలుగుతున్నటువంటి సంకల్పాలకు కారణమైనటువంటి మనస్సును మరచి దాంట్లో మళ్ళీ అనేకత్వం పొందకుండా దాంట్లో అనేక సంకల్ప వికల్పాలు కలగనీయకుండా ఉన్నటువంటి స్థితిలో నిన్ను నీవు మరచి నిర్గుణుడిపైతావు. పెంజీకటి కావలి వెలుగునందు చేరేదువు. ఇక్కడ వాడాడు చూడండి పోతన. అక్కడ లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కావల ఎవడు ఏకాకృతిని వెలుగొందుతున్నాడో అతన్ని సేవించునన్నాడే. ఆ మాట ఇక్కడ వాడారు చూడండి. పెంజీకటి కావలి వెలుగునందు చేరేదువు. ఈ పెంజీకటి కావల వెలుగు ఎక్కడుంది? ఆ పెనుచీకటి ఎక్కడుందంటే ఆ కృష్ణబిలం అనేటువంటి ఈ విశ్వానికి అంతటికీ అంతరిక్షం కూడా దాటిపోతే అక్కడ ఉంది. బ్లాక్ హోల్స్ అనేటువంటి సైన్స్ ప్రకారం కూడా అక్కడ పెంజీకటి ఉంది, బ్లాక్ హోల్ అనేది. దాంట్లోకి ఇట్లాంటి అనేకమైన విశ్వాలన్నీ ఒక్క క్షణంలో వెళ్ళిపోతాయి, జారిపోతాయి అక్కడికి పోతే. అక్కడ ఏదైతే ఉందో అది వీటన్నిటినీ తనలోకి లయం చేసుకోగలిగిన స్థితిలో అక్కడ ఉన్నటువంటి ఆ వెలుగు దగ్గరికి పో. ఈ అన్ని విశ్వం అనేటువంటి వెలుగు వదిలి అక్కడికి పోతే అక్కడ వర్తమానం అగోచరం. వర్తమానం లేనిచో ఎరుక లేదు, ఆ వర్తమానమే లేదు అక్కడికి పోతే. ఇక్కడంతా భూమి మీద ఉన్నదానికి ప్రకాశం అనేది ఉంది కాబట్టి భూమికి ఏ ప్రకాశం చేత సూర్యుడి చేత ప్రకాశం కలుగుతోందో ఆ ప్రకాశం కూడా సూర్యుని చేత ప్రకాశం కలిగినప్పటికీ దానికి చీకటి అనేది భూమి వల్ల కలుగుతోంది. ప్రకాశం సూర్యుని వల్ల కలుగుతుంటే భూమి మీద మాత్రం ప్రకాశము చీకటి అనే రెండు ఏర్పడుతున్నాయి కదా. ఆ రెండిటికీ కారణం సూర్యుడు కాదు, ఆ రెండిటికీ కారణం భూమే. భూమి మీద ఏర్పడుతున్న దానికి భూమే కారణం. భూమి తిరగడం వల్ల చీకటి అవుతుంది, రాత్రి అవుతుంది. మళ్ళీ భూమి తిరగడం వల్ల వెలుతురు కూడా అవుతుంది. కాబట్టి ఈ వెలుగు ప్రకాశము కారణమైనది ఇక్కడ ఉన్నటువంటి భూమే. కాబట్టి ఈ ప్రకాశంలో ఏదైతే ప్రపంచం అనేది తెలియబడుతోందో దాంట్లో కల్పించబడినటువంటి ఈ మొత్తం నాటకాన్ని అంతటినీ నీవు మరిచి నిర్గుణమై ఇది దాటుకుంటే కనుక ఈ వర్తమానం అనేది ఎక్కడుంది అంటే ఇప్పుడు నిన్న రేపు అని ఎట్లా అంటున్నాము? నిన్నంటే గడిచిపోయినటువంటి కాలము, గడిచిపోయినటువంటి నిన్నటి దినం. మళ్ళీ రాత్రి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు మేల్కొన్నాం. ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం ఏంది? ఈరోజు వర్తమానం. రేపు రాబోయేది. రేపు అనేది ఇంకా ఇది రాలే. ఈరోజు మళ్ళీ పగలైపోయి మళ్ళీ రాత్రి వచ్చి మళ్ళీ రేపు మేల్కుంటే రేపు పగలు. అది దానికి రేపు ఉంది, ఈరోజు ఉంది, నిన్న ఉంది భూమి మీద ఉన్నదానికి. ఈ 3 చర్యలు భూమి మీద జరుగుతున్నాయి కాబట్టి ఉన్నాయి. అంతరిక్షం దగ్గరికి పోతే అక్కడ నిన్న లేదు, ఈరోజు లేదు, రేపు లేదు. ఎందుకంటే దానికి ఏది పరిణామం లేదు. పరిణామం ఏ విధంగానూ రాత్రి కావడం మళ్ళీ పగులు కావడం లేదు. అక్కడ నిరంతర ప్రకాశం ఉండనే ఉంది. ఇక్కడ మాత్రమే దీనివల్ల కలుగుతుంది. కాబట్టి అక్కడేముంది? వర్తమానం అనేది లేదు. అక్కడ వర్తమాన భూత భవిష్యత్ వర్తమానాలు ఏమీ లేవు. కాలాతీతంగా ఉంది అక్కడ. కాబట్టి కాలాతీతమైనటువంటి స్థితిని అగోచరమని తలపోయిచుండము. ఆ కాలాతీత స్థితి ఎట్లుంటుంది అంటే వర్తమానం లేనిది, అగోచరం, అది కంటికి కనపడేటువంటిది కాదు. అది నిర్గుణ చర్య. దాంట్లో ఏ గుణములు లేనటువంటి నిర్గుణంగా ఉన్నది అది. ఈ విధంగా నీవు లేవని లేనెరుకగా నిలదొక్కును. నీవనేటివి లేనిది. ఆ తోసబడుతున్న కొద్దిగా మాత్రమైనా తోసబడుతున్నది ఏంటంటే అది లేనెరుక. ఆ లేనెరుకలో నేను ఉండి ఇవన్నిటినీ చూస్తూ ఉన్నా. చూసినప్పటికీ ఏ స్థితిలో ఉన్నానంటే కాలాతీతమై ఉన్నా. నిన్న నేడు రేపు అనేది ఏ రకమైనటువంటివి లేకుండా ఉన్నా. ఆ స్థితిలో నిర్గుణంగా ఉన్నాననే భావనలో ఉండు. ఆ లేనెరుకగా నిలదొక్కును అని చెప్పాడు. సమయం 1 నిమిషమే ఉంది ఇంకా. మంగళం చెప్పండి. बोलो सदगुरु महाराज की जय।
సకాల దేశములందు సర్వకాలములందు సకాల వస్తువులందు సందులేక సకల చరాచర సాక్షి రహితుండైన సగుణ నిర్గుణ రహిత సద్గురు దేవా మంగళము మంగళము శ్రీ పుల్లాయార్య మంగళము మంగళము శ్రీ పూర్ణానంద మంగళము మంగళము శ్రీధర స్వామికి శిష్యుడై నిలచిన శివరామ దీక్షితుల సేవ చేసి భావాతీత కేవల తుంబైన దేవ గురు పీఠమును త్రోవ నిరిగిన స్వామి మంగళము మంగళము శ్రీ పుల్లాయార్య మంగళము మంగళము శ్రీ పూర్ణానంద మంగళము మంగళము కామ క్రోధముల కడ తీర్చి మనమున మారు పుట్టంగా వేసారియు స్వామి శ్రీ వేముల రామ గురువార్యులు ప్రేమతో పూజించి భూమా తెలిపిన స్వామి మంగళము మంగళము సద్గురు దేవా మంగళము మంగళము ధరను కృష్ణపురవరమున వెలసియు కరుణతో శిష్యుల కావనించి సరయుగన జల పరిపూర్ణము నెరిగించి మరుతు తెరుపుల పాపు మహనీయ నీకు మంగళము మంగళము సద్గురు దేవా మంగళము మంగళము శంకరుండాదిగా సకల దేశములను పొంకముగా నీదు పూజ చేసి వెంకటాచలమయ్య పొంకగా వేడిగా శంకాలం నుడు బాపే సద్గురు దేవా మంగళము మంగళము శ్రీ పుల్లాయార్య మంగళము మంగళము శ్రీ పూర్ణానంద మంగళము మంగళము ధరను ధర్మవరపురమున వెలసిన వెంకటదాసార్య సేవ చేసి పరిపూర్ణ బోధను ఎరిగించి శిశుల ఎరుక పాపిన తండ్రి మహనీయ నీకు మంగళము మంగళము శ్రీ పుల్లాయార్య మంగళము మంగళము శ్రీ పూర్ణానంద మంగళము మంగళము మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు.